షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఈ మధ్యన మాక్సిమం చాలా మంది ఏం చేస్తారంటే అప్పట్లో చాలా సరదాగా లవ్లీగా అద్భుతంగా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేవారు, మిగిలిన వాళ్ళు కలగ చేసుకునేవారు కాదు. వాళ్ళు ఎలా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అప్పుడైనా సరే ఒరే అమ్మాయిని తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలేరా కొన్ని రోజులు ఉండొస్తుంది, లేకపోతే ఇద్దరు కలిసి వెళ్ళండి రా అనేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, నీ ఇంటికి నువ్వు వెళ్ళు, నా ఇంటికి నేను వెళ్తా, ఆ వేలో ఉన్నారు. అక్కడ కమ్యూనికేషన్ ఏముంటుంది? ఇప్పుడు 10 మందితో కలిస్తేనే కదా. అవును, 10 మందితో మన పిల్లలు మింగ్లింగ్ చేయటం వల్లే రేపన్న రోజున ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకు అంటే ఇక్కడ అలవాటు పడిపోయింది. ఆహా, ఈ మనుషులు ఇలా ఉంటారు, ఇలాంటి మనుషులు ఇంకో చోట ఎదురైతే అప్పుడు వాడికి అర్థమైపోతుంది ఇలా ఉంటే బాగుంటుంది, కాబట్టి హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు పిల్లలు అలా వెళ్ళట్లేదు కదా. ఎందుకు? వీళ్ళు నేర్పించకపోవటం వల్ల సఫర్ అవుతున్నారు. అందుకే మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్ వేలో ఉండాలంటే మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీ ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంది, ప్లస్ మీ ఆర్థిక స్వేచ్ఛ ఎలా ఉంది, ఈ మూడింటిని మీరు అబ్జర్వ్ చేసుకొని ముందుకెళ్తే మటుకు హ్యాపీగా ఉండగలుగుతారు. అలాగే అంటే ఫిజికల్ రిలేషన్ అంటే లైంగికంగా ఓన్లీ సెక్సే కాదు, ఓకే, మాట్లాడుకునే విధానంలో కూడా లవ్లీనెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక మగాడు బయట ఆడదాంతో చాలా అద్భుతంగా లవ్లీగా మాట్లాడేస్తాడు. అదే ఇంటికి వచ్చి ఒక భార్యతో నా భార్యే కదా అనుకుంటాడు. కాదు, బయట సినిమాలో మనం చూస్తూ ఉంటాం, అది సినిమానే కదా అనుకుంటాం. ఏం కాదు, జీవితాన్ని చూసే సినిమాలు తీశారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. ఓకే, సో అది మీరు చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఒక మాట అనేది మనల్ని ఒక ఉన్నతమైన వ్యక్తిగాను మార్చచ్చు, చంపేను కూడా చంపేయచ్చు. సో కాబట్టి ఏంటంటే ఆ మాట్లాడే విధానం, మీరు ఎలా మాట్లాడుతున్నారు మీ వైఫ్తో కాటి మీ హస్బెండ్తో ఎలా మాట్లాడుతున్నారు మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకోండి. ఎవరో చెప్తే వచ్చేది కాదు. సినిమాలు చూడండి, ఇంకా తప్పదు. ఇంతకు ముందంటే అమ్మమ్మల దగ్గర నాన్నమ్మల దగ్గర ఉండేవాళ్ళం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడి తెలిసేది. ఇప్పుడు తెలియట్లేదు కాబట్టి సినిమాలు చూడండి, వెబ్ సిరీస్ ఇంకా అద్భుతంగా వచ్చేసాయి. మొన్న ఎవరో అంటున్నారు కొరియన్స్ వెబ్ సిరీస్ ఎందుకు చూస్తారని నేను ఒక పాపని అడిగితే చాలా ఎమోషన్స్ ఉంటాయండి అని. నేను ఒకసారి చూసాను, నిజంగా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా పడిపోతారు, వాళ్ళు ఎంత హ్యాపీగా మనతో ఉంటారు అనేది చాలా బాగా చూపిస్తున్నారు అందరూ. ఓకే, సో కాబట్టి అంటే మనం ఎందుకు మాట్లాడకూడదు? నా భార్యే కదా, నా భర్తే కదా. ఓకే, అది అసలు చచ్చిపోయింది నాకు తెలుసు. కొంతమంది మీరన్నట్టుగా సినిమాలు చూసి ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇట్లా ఉండాలి అనే మార్పు వాళ్ళలో వచ్చిన అపోజిట్ పర్సన్ చాలే ఆపింగా ఎక్కడో చూసి వచ్చినాయి ఆ టైప్ లో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా మేడం. అట్లా కూడా కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉంటుంటారు, అంతే కదా. అది చాలా ఎక్కువ ఉంది ఈ మధ్యన. ఎందుకంటే తెలియట్లేదు. స్కూలు చదువు జాబ్ వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది, అంతే అంతే, ఏం లేదు. దానివల్ల తెలియట్లేదు. ఎందుకంటే ఒకసారి ఒక కేసు వస్తే నీ భార్యకి ఏమైనా తీసుకెళ్తావంటే ఏం తీసుకెళ్ళాలండి అన్నాడు. నేను నైట్ ఇంటికి వచ్చే ముందు ఓ పువ్వులో లేకపోతే ఒక స్వీటో ఏదో తీసుకొస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అంటే అది అవసరమా అండి అన్నాడు. అంటే పూర్వం ఎలా ఉండేది, కంపల్సరీ ఇంటికి వస్తుంటే భార్యకి పువ్వులో స్వీట్లో ఏమిటి తీసుకెళ్లేవారు. అంటే తన ప్రేమని తెలియచెప్పడం. ఇప్పుడు అలా ఏమీ లేదు, ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉంటున్నారు. సో కాబట్టి ఏంటంటే అది కంపల్సరీ పేరెంట్స్ చెప్పగలగాలి. పేరెంట్సే ఇప్పుడు ఈ మధ్యన చెప్పట్లేదు. ఎందుకంటే ఎలా ఏం చెప్తారంటే నువ్వు పెళ్ళి అయితే నీకు ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది, ఒక ఇంద్రభవనాన్ని చూపించినట్టు, ఒక రంగుల ప్రపంచాన్ని చూపించినట్లు ఒక అమ్మాయికి చూపించేస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తా, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సమస్య ఎదురవుతుంది, ఆ సమస్యను ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అలాగే ఫిజికల్ రిలేషన్ చెప్పాను, అది ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి కూడా ఈ మధ్యన యాక్సెప్ట్ చేయట్లేదు. అబ్బాయి అయితే అమ్మ చెప్తే గదిలోకి వెళ్తున్నాడు. అవును, ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మకు ఫోన్ చేస్తున్నాడు. అంతే. ఏంటది? ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది మేడం నిజంగా. అది చాలా భయంకరం. ఎందుకు అంటే ఏదో కిస్ చేస్తేనే పిల్లలు పుట్టేస్తారని కూడా చెప్పాడు ఒక అబ్బాయి. అంటే ఆ వేలో ఉన్నారు. అంటే వాడిని ఒక గాజు బొమ్మలో పెంచారు పాపం. జాబ్ వచ్చేసింది 2 lakhs. అక్కడ ఏదో వాడు తిట్టాడని చెప్పి రిజైన్ చేసి వచ్చేసాడు. పాపం పెళ్లి చేసేటప్పటికి భార్య మాట్లాడుతుంటే ఆ అమ్మాయి స్టార్. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా మేడం? నిజంగా అంటే పిల్లల్ని అలా పెంచుతున్నాం కదా, ఎక్కడికి వెళ్ళనివ్వట్లా. స్కూల్కి పంపిస్తున్నాం, మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాం, మళ్ళీ హాస్టల్లో పడేస్తున్నాం. హాస్టల్ అయిపోయాక జాబ్ వస్తుంది, జాబ్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకేం తెలుస్తుంది? ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ
రీసెంట్గా మొన్నే ఒక సనత్ నగర్ కమ్యూనిటీ హాల్ మహిళా దినోత్సవం పెడితే ఒక 10 years బాబుని పిలిచి అడిగా అమ్మమ్మ పేరేంటి, నాన్నమ్మ పేరు తెలియదు అన్నాడు. అయ్యయ్యో, ఇది మరీ ఘోరం మేడం నిజంగా. ఒకసారి ఆలోచించండి. అంటే మన రిలేషన్స్ కానివ్వండి ఏ వేలోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, అది కాబట్టి ఇవన్నీ మనం మర్చిపోతే ఇక్కడ లవ్లీనెస్ ఎక్కడ ఉంటుంది? అంతే, ఏముండదు. అంత ఆర్టిఫిషియల్ లైఫ్. ఏదో ఇప్పుడు అన్ని ఏంటి ఒరిజినల్ పూలు మర్చిపోయి ఆర్టిఫిషియల్ పూలు అక్కడ పెళ్లి టైంలో నేను మొన్న ఏదో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు కూడా ఆర్టిఫిషియల్ పూలు పెట్టారు. ఇంకేంటి ఇది ఇక్కడ ఇది కూడా ఆలోచించాలి. ఏంటి పెళ్ళైన తర్వాత హస్బెండ్ చనిపోతే బొట్టు పూలు తీసేస్తారు కదా, అంటే ఒక ఆడదాన్ని ఇంకొక ఆడదానితో అవమానిస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ పూలే పెట్టుకుంటున్నారు. ఇంకేంటి పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోపోవడం ఏంటి, ఇక అవసరం లేదు కదా. ఇవన్నీ ఏంటంటే అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇవన్నీ ఫైట్ చేయడంతో కొంత ఈ మేరకు వచ్చాం. ఇప్పుడు మన ఆడవాళ్లే ఫైట్ చేయగలగాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన ఇబ్బంది పడినా సఫర్ అయినా ఒక ఆడదే ఇంట్లో. ఆడది బాగుంటే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంది, నేను ఈ మధ్యన మహిళా దినోత్సవాలని అంటే నేను అవార్డ్స్కి వెళ్ళను, క్యాజువల్గా వెళ్తున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో ఎంతమందికి ఉందంటే అందులో ఒక 2-3 కూడా చేతులు ఎత్తలేకపోయారు. అంటే హెల్త్ మీద మహిళలకు అంత అవేర్నెస్ ఉంది, దాన్ని డెవలప్ చేయగలగాలి. ఓకేమ్మా, కాబట్టి ఏంటంటే ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే అమ్మాయి బాగుండాలి, అమ్మాయి బాగుండాలంటే అటు తల్లిదండ్రులు బాగుండాలి, ఇటు అత్తమామలు కూడా బాగుండగలగాలి. ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి పెంచే విధానంలో ఆ డిఫరెన్సెస్ ఏంటనేది చెప్పగలగాలి. అబ్బాయి బాడీ పరంగా డిఫరెన్స్ ఉంటుంది, అమ్మాయికి డిఫరెన్స్ ఉంటుంది, మెంటల్గా కూడా కాస్త డిఫరెన్సెస్ ఉంటుంది. దాన్ని మనం పిల్లలకి చెప్తే అప్పుడు ఒక వైఫ్గా ఒక హస్బెండ్గా నేను ఎలా ఉంటే నా తర్వాత తరాన్ని నేను అందించగలుగుతాను. ఎందుకంటే ఈ సమాజం మన ద్వారానే ముందుకెళ్తుంది. ఓకే, మనం సరిగ్గా లేకపోతే తర్వాత తరం బాగోదు. సో కాబట్టి వైఫ్గా హస్బెండ్గా నువ్వెలా ఉంటున్నావు, నీ ఫ్యామిలీతో నువ్వేం చేస్తున్నావు. బయట అమ్మాయితో అద్భుతంగా మాట్లాడేసి వచ్చేసి ఇంట్లో అమ్మ నేను భార్యని తిడితే ఎలా? అవును, అది కుదరదు. ఇక్కడ కూడా అది చూపించు, అప్పుడు నువ్వు ఇంకా అద్భుతంగా ఎదుగుతావు. ఎందుకంటే ఒక ఆడది లవ్లీగా హస్బెండ్ మాట్లాడితే భర్తని ఇంకా బాగా చూసుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంకా బాగా చూసుకుంటుంది. నిజమే మేడం. ఇక్కడ అది మగాళ్ళు గుర్తించగలిగితే మటుకు ఒక అద్భుతమైన ఫ్యామిలీని ఆ మగాడే సృష్టించగలుగుతాడు. ఆ అవకాశాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటుంటే మన ఫ్యామిలీస్ బాగుంటాయి. అప్పటి తరం అయిపోయింది. ఇప్పటి తరాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది నీ చేతుల్లోనే ఉంది. మీరిద్దరు ఎలా ఉన్నారు, మీ పిల్లర్స్ మీరే మీ ఇంటికి. అవును, కాబట్టి మీ పిల్లర్స్ మీరు కరెక్ట్ వేలో ఉంటే తర్వాత ఫ్యామిలీ పిల్లలు తర్వాత తరం నేర్చుకుంటారు, పక్క వాళ్ళకి చెప్తారు. ఆ వేలు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి. కాబట్టి రంగుల ప్రపంచాన్ని చూడండి, బట్ ఆ రంగుల ప్రపంచాన్ని మీరే సృష్టించుకోగలిగితే మటుకు హ్యాపీగా లైఫ్ చేయగలుగుతారు. రంగుల ప్రపంచాన్ని చూసినా పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ ఎక్కువగా తీసుకుంటున్నారు మేడం ప్రస్తుతం. అంటే ఇక్కడ నెగిటివ్ అంటే ఏమైపోయిందంటే ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా నెగిటివే మాట్లాడుతున్నారు. నీకు రాదు, నీకు తెలియదు, నువ్వు నోరు మూసుకో, ఈ మాటలు ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యన. అవును, దానివల్ల ఏమవుతుందంటే ప్రతిదీ నెగిటివ్గా వెళ్ళిపోతుంది. ఏది చేయాలన్నా ముందు డైలమా, డౌట్, నేను చెయ్యొచ్చా చేయకూడదు, నేను చదవచ్చా చదవకూడదు, నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదు. ఈ డౌట్స్ ఎక్కువైపోయేటప్పటికి ఆటోమేటిక్గా నెగిటివ్ పెరిగిపోతుంది. అందుకే 60% నెగిటివ్ పెరిగింది, ఇప్పుడు పెరిగింది 40%లో వచ్చేసాం. అంటే తర్వాత మొత్తం పడిపోతే ఇంకేముంటాం, ఫ్యామిలీ చాలా ఎమోషన్స్ ఉంటాయండి అని నేను ఒకసారి చూసాను. నిజంగా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా పడిపోతారు, వాళ్ళు ఎంత హ్యాపీగా మనతో ఉంటారు అనేది చాలా బాగా చూపిస్తున్నారు అందరు. ఓకే, సో కాబట్టి అంటే మనం ఎందుకు మాట్లాడకూడదు, నా భార్యే కదా, నా భర్తే కదా. ఓకే, అది అసలు చచ్చిపోయింది నాకు తెలుసు. కొంతమంది మీరన్నట్టుగా సినిమాలు చూసి ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇట్లా ఉండాలి అనే మార్పు వాళ్ళలో వచ్చిన అపోజిట్ పర్సన్ చాలే ఆపింగా ఎక్కడో చూసి వచ్చినాయి ఆ టైప్ లో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా మేడం. అట్లా కూడా కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉంటుంటారు, అంతే కదా. అది చాలా ఎక్కువ ఉంది ఈ మధ్యన. ఎందుకంటే తెలియట్లేదు. స్కూలు చదువు జాబ్ వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది, అంతే ఇంకేం లేదు. దానివల్ల తెలియట్లేదు. ఎందుకంటే ఒకసారి ఒక కేసు వస్తే నీ భార్యకి ఏమైనా తీసుకెళ్తావంటే ఏం తీసుకెళ్ళాలండి అన్నాడు. నేను నైట్ ఇంటికి వచ్చే ముందు ఓ పువ్వులో లేకపోతే ఒక స్వీటో ఏదో తీసుకొస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అంటే అది అవసరమా అండి అన్నాడు.
అంటే పూర్వం ఎలా ఉండేది, కంపల్సరీ ఇంటికి వస్తుంటే భార్యకి పువ్వులో స్వీట్లో ఏమిటి తీసుకెళ్ళేవారు. ఓకే. అంటే తన ప్రేమని తెలియచెప్పడం. ఇప్పుడు అలా ఏమీ లేదు, ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉంటున్నారు. సో కాబట్టి ఏంటంటే అది కంపల్సరీ పేరెంట్స్ చెప్పగలగాలి. పేరెంట్సే ఇప్పుడు ఈ మధ్యన చెప్పట్లేదు. ఎందుకంటే ఎలా ఏం చెప్తారంటే, నువ్వు పెళ్ళి అయితే నీకు ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది, ఒక ఇంద్రభవనాన్ని చూపించినట్టు, ఒక రంగుల ప్రపంచాన్ని చూపించినట్లు ఒక అమ్మాయికి చూపించేస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తా, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సమస్య ఎదురవుతుంది, ఆ సమస్యను ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అలాగే ఫిజికల్ రిలేషన్ చెప్పాను, అది ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి కూడా ఈ మధ్యన యాక్సెప్ట్ చేయట్లేదు. అబ్బాయి అయితే అమ్మ చెప్తే గదిలోకి వెళ్తున్నాడు. అవును. ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మకు ఫోన్ చేస్తున్నాడు. అంతే. ఏంటది? ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది మేడం నిజంగా. అది చాలా భయంకరం. ఎందుకు అంటే ఏదో కిస్ చేస్తేనే పిల్లలు పుట్టేస్తారని కూడా చెప్పాడు ఒక అబ్బాయి. అంటే ఆ వేలో ఉన్నారు. అంటే వాడిని ఒక గాజు బొమ్మలో పెంచారు పాపం. జాబ్ వచ్చేసింది 2 lakhs. అక్కడ ఏదో వాడు తిట్టాడని చెప్పి రిజైన్ చేసి వచ్చేసాడు. పాపం పెళ్లి చేసేటప్పటికి భార్య మాట్లాడుతుంటే ఆ అమ్మాయి స్టార్. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా మేడం? నిజంగా అంటే పిల్లల్ని అలా పెంచుతున్నాం కదా, ఎక్కడికి వెళ్ళనివ్వట్లా. స్కూల్కి పంపిస్తున్నాం, మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాం, మళ్ళీ హాస్టల్లో పడేస్తున్నాం. హాస్టల్ అయిపోయాక జాబ్ వస్తుంది, జాబ్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకేం తెలుస్తుంది? ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ. రీసెంట్గా మొన్నే ఒక సనత్ నగర్ కమ్యూనిటీ హాల్ మహిళా దినోత్సవం పెడితే ఒక 10 years బాబుని పిలిచాడు. అమ్మమ్మ పేరేంటి, నాన్నమ్మ పేరు తెలియదు అన్నాడు. అయ్యో, ఇది మరీ ఘోరం మేడం నిజంగా. ఒకసారి ఆలోచించండి. అంటే మన రిలేషన్స్ కానివ్వండి ఏ వేలోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, అది కాబట్టి ఇవన్నీ మనం మర్చిపోతే ఇక్కడ లవ్లీనెస్ ఎక్కడ ఉంటుంది? అంతే, ఏముండదు. ఆర్టిఫిషియల్ లైఫ్. ఏదో ఇప్పుడు అన్ని ఏంటి ఒరిజినల్ పూలు మర్చిపోయి ఆర్టిఫిషియల్ పూలు పెట్టుకుంటున్నారు. పెళ్లి టైంలో నేను మొన్న ఏదో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు కూడా ఆర్టిఫిషియల్ పూలు పెట్టారు. ఇంకేంటి ఇది కూడా ఆలోచించాలి. ఏంటి పెళ్ళైన తర్వాత హస్బెండ్ చనిపోతే బొట్టు పూలు తీసేస్తారు కదా, అంటే ఒక ఆడదాన్ని ఇంకొక ఆడదానితో అవమానిస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ పూలే పెట్టుకుంటున్నారు. ఇంకేంటి పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోపోవడం ఏంటి, ఇక అవసరం లేదు కదా. ఇవన్నీ ఏంటంటే అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇవన్నీ ఫైట్ చేయడంతో కొంత ఈ మేరకు వచ్చాం. ఇప్పుడు మన ఆడవాళ్లే ఫైట్ చేయగలగాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన ఇబ్బంది పడినా సఫర్ అయినా ఒక ఆడదే ఇంట్లో. ఆడది బాగుంటే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంది, నేను ఈ మధ్యన మహిళా దినోత్సవాలని అంటే నేను అవార్డ్స్కి వెళ్ళను, క్యాజువల్గా వెళ్తున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో ఎంతమందికి ఉందంటే అందులో ఒక 2-3 కూడా చేతులు ఎత్తలేకపోయారు. అంటే హెల్త్ మీద మహిళలకు అంత అవేర్నెస్ ఉంది, దాన్ని డెవలప్ చేయగలగాలి. ఓకే అమ్మా. కాబట్టి ఏంటంటే ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే అమ్మాయి బాగుండాలి, అమ్మాయి బాగుండాలంటే అటు తల్లిదండ్రులు బాగుండాలి, ఇటు అత్త మామలు కూడా బాగుండగలగాలి. ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి పెంచే విధానంలో ఆ డిఫరెన్సెస్ ఏంటనేది చెప్పగలగాలి. అబ్బాయి బాడీ పరంగా డిఫరెన్స్ ఉంటుంది, అమ్మాయికి డిఫరెన్స్ ఉంటుంది, మెంటల్గా కూడా కాస్త డిఫరెన్సెస్ ఉంటుంది. దాన్ని మనం పిల్లలకి చెప్తే అప్పుడు ఒక వైఫ్గా ఒక హస్బెండ్గా నేను ఎలా ఉంటే నా తర్వాత తరాన్ని నేను అందించగలుగుతాను. ఎందుకంటే ఈ సమాజం మన ద్వారానే ముందుకెళ్తుంది. ఓకే, మనం సరిగ్గా లేకపోతే తర్వాత తరం బాగోదు. సో కాబట్టి వైఫ్గా హస్బెండ్గా నువ్వెలా ఉంటున్నావు, నీ ఫ్యామిలీతో నువ్వేం చేస్తున్నావు. బయట అమ్మాయితో అద్భుతంగా మాట్లాడేసి వచ్చేసి ఇంట్లో అమ్మ నేను భార్యని తిడితే ఎలా? అవును, అది కుదరదు. ఇక్కడ కూడా అది చూపించు, అప్పుడు నువ్వు ఇంకా అద్భుతంగా ఎదుగుతావు. ఎందుకంటే ఒక ఆడది లవ్లీగా హస్బెండ్ మాట్లాడితే భర్తని ఇంకా బాగా చూసుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంకా బాగా చూసుకుంటుంది. నిజమే మేడం. ఇక్కడ అది మగాళ్ళు గుర్తించగలిగితే మటుకు ఒక అద్భుతమైన ఫ్యామిలీని ఆ మగాడే సృష్టించగలుగుతాడు. ఆ అవకాశాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటుంటే మన ఫ్యామిలీస్ బాగుంటాయి. అప్పటి తరం అయిపోయింది. ఇప్పటి తరాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది నీ చేతుల్లోనే ఉంది. మీరిద్దరు ఎలా ఉన్నారు, మీ పిల్లర్స్ మీరే మీ ఇంటికి. అవును, కాబట్టి మీ పిల్లర్స్ మీరు కరెక్ట్ వేలో ఉంటే తర్వాత ఫ్యామిలీ, పిల్లలు తర్వాత తరం నేర్చుకుంటారు, పక్క వాళ్ళకి చెప్తారు. ఆ వేలు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి. కాబట్టి రంగుల ప్రపంచాన్ని చూడండి, బట్ ఆ రంగుల ప్రపంచాన్ని మీరే సృష్టించుకోగలిగితే మటుకు హ్యాపీగా లైఫ్ చేయగలుగుతారు. రంగుల ప్రపంచాన్ని చూసినా పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ ఎక్కువగా తీసుకుంటున్నారు మేడం ప్రస్తుతం. అంటే ఇక్కడ నెగిటివ్ అంటే ఏమైపోయిందంటే ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా నెగిటివే మాట్లాడుతున్నారు. నీకు రాదు, నీకు తెలియదు,
నువ్వు నోరు మూసుకో. ఈ మాటలు ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యన. అవును అవును. దానివల్ల ఏమవుతుందంటే ప్రతిదీ నెగిటివ్గా వెళ్ళిపోతుంది. ఏది చేయాలన్నా ముందు డైలమా, డౌట్, నేను చెయ్యొచ్చా చేయకూడదు, నేను చదవచ్చా చదవకూడదు, నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదు. ఈ డౌట్స్ ఎక్కువైపోయేటప్పటికి ఆటోమేటిక్గా నెగిటివ్ పెరిగిపోతుంది. అందుకే 60% నెగిటివ్ పెరిగింది, ఇప్పుడు పెరిగింది. 40%లో వచ్చేసాం. అంటే తర్వాత మొత్తం పడిపోతుంది. పడిపోతే ఇంకేముంటాం ఫ్యామిలీ.